సంకల్ప బీజం విశ్వ కళ్యాణ వృక్షం. జ్ఞాన జేనానా చాలా ఉత్సాహంగా ఆలోచనాత్మకంగా ఉండేది. సంకల్పం అంటే ఏమిటి అని ఆమె తరచుగా ఆలోచించేది. ప్రతిరోజూ ఆమె తన అత్త నిర్మలమ్మ దగ్గర కూర్చుని ప్రపంచమంతా మంచిగా ఉండాలని కోరుకునే బాబా కథలు వినేది. ఒకరోజు జ్ఞాన ఒక చిన్న పొరపాటు చేసింది. ఆమె ఆడుకుంటున్నప్పుడు తన స్నేహితుణ్ణి అనాలోచితంగా నొప్పించింది. ఆమెకు వెంటనే బాధ కలిగింది. నిర్మలమ్మ, నా ఆలోచనలు ఎందుకు అప్పుడప్పుడు చెడ్డగా మారిపోతాయి అని అడిగింది. నిర్మలమ్మ నవ్వింది. నీ ఆలోచన ఒక బీజం, విత్తనంలాంటిది జ్ఞాన. అది ఎంత చిన్నదైనా దానిలో ఒక పెద్ద ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. ఆమె తన అరచేతిలో ఒక చిన్న మెరిసే విత్తనాన్ని చూపించింది. ఈ చిన్న విత్తనం లోపల ఒక పెద్ద చెట్టు దాగి ఉంది. దానికి చాలా కొమ్మలు, ఆకులు మరియు పండ్లు ఉంటాయి. అది ఇతరులకు నీడని, ఆహారాన్ని ఇవ్వగలదు అని నిర్మలమ్మ వివరించింది. జ్ఞాన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. అలాగేనా? మరి నా చెడు ఆలోచన విత్తనాల సంగతి ఏంటి అని అడిగింది. నిర్మలమ్మ ఒక వాడిపోయిన బలహీనమైన విత్తనాన్ని చూపించింది. కొన్ని సంకల్ప విత్తనాలు స్వార్థంతో చిన్న విషయాల కోసమే మొలకెత్తుతాయి. అవి చిన్న పొదలుగా మారి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోతాయి. వాటిని సాధారణ సంకల్పాలు అంటారు అంది నిర్మలమ్మ. కాని విశ్వ కళ్యాణ బీజం, యూనివర్సల్ వెల్బీయింగ్ సీడ్ వేరు. ఇది స్వచ్ఛమైన ప్రేమతో, అందరూ బాగుండాలనే కోరికతో నిండి ఉంటుంది. బాబా, దైవిక పరమాత్మ శివుడు ఆలోచనలన్నీ ఈ కళ్యాణ భావనతోనే ఉంటాయి అని ఆమె చెప్పింది. ఈ స్వచ్ఛమైన సంకల్ప బీజాన్ని మనం నాటితే అది కళ్యాణ వృక్షంగా ఎదుగుతుంది. దాని పండ్లు ప్రతి ఒక్కరికీ జ్ఞానం, శాంతిని అందిస్తాయి. ఎందుకంటే నీ ఉద్దేశ్యం మొత్తం ప్రపంచానికి మేలు చేయాలని ఉంది అని నిర్మలమ్మ వివరించింది. జ్ఞాన లోతుగా ఊపిరి తీసుకుంది. ఇకపై నేను ప్రతి ఆలోచనను శుద్ధి చేస్తాను. ప్రతి సంకల్పం విశ్వానికి మేలు చేసే బీజంగా ఉండేలా చూస్తాను. నేను కూడా బాబాలాగే ఒక చిన్న విశ్వ కళ్యాణకారిణి అవుతాను అని దృఢంగా చెప్పింది. అప్పటినుండి జ్ఞాన తన ఆలోచనల తోటను జాగ్రత్తగా చూసుకుంది. ఆమె నాటిన ప్రతి కళ్యాణ బీజం ఇతరులలో బలాన్ని నింపింది, ప్రపంచంలో సంతోషాన్ని పెంచింది. చిన్న సంకల్పాలు అద్భుతమైన మార్పులను తీసుకురాగలవు.